హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీర్ఘ సుమంగళి భవ అప్కమింగ్ ప్రోమోలో ఏం జరిగిందంటే, గౌతమ్ నర్సు మీరా అదే మన అహల్య దగ్గరికి వచ్చి అహల్య కోసం ఇంతకుముందు గౌతమ్ తీసుకున్న బంగారు గాజులు మీరాకి ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇవి నేను నా భార్య కోసం తీసుకున్న బంగారు గాజులండి, ఇవి ఇప్పుడు మీరు తీసుకోండి అని మీరాకి ఇస్తూ ఉంటే, అప్పుడు మీరా మాత్రం మీ భార్య కోసం తీసుకున్నారని చెప్తున్నారు కదా, మళ్ళీ ఆ గాజులు నాకెందుకు ఇస్తున్నారని మీరా అడుగుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ మాత్రం మీరు ఈరోజు నా చెల్లెలు కాపాడారు. ఇక నా చెల్లెల జీవితంలో ఏ రోజు కూడా నేను భయపడాల్సిన పని లేకుండా నా చెల్లెలు కూడా ఇంకా జీవితాంతం కూడా సంతోషంగా ఉండే ప్రయత్నం మీరు చేశారు. అందుకనే నా చెల్లి కాపురాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా నేను ఈ బంగారు గాజులను మీకు ఇస్తున్నాను, ప్లీజ్ నా మాట కాదనకుండా తీసుకోండి అని గౌతమ్ మీరాతో అంటూ ఉంటే, మీరా మాత్రం కాస్త ఇబ్బందిగా తీసుకోకుండా అలాగే మౌనంగా ఉండిపోతుంది. ఇదంతా కూడా అవంతిక రూమ్ బయట నుండి చూస్తూ చాలా షాక్ అవుతూ ఉంటుంది. తర్వాత గౌతమ్ ఎంతసేపటికి మీరా తీసుకోపోయేసరికి, ప్లీజ్ అండి నా కోసం తీసుకోండి ప్లీజ్ అండి అని గౌతమ్ గారు అహల్యని బతిమలాడుతూ ఉండేసరికి గౌతమ్ మాట కాదనలేక అహల్య ఆ బంగారు గాజుల్ని తీసుకుంటుంది. అదంతా చూసిన అవంతిక కోపంతో తన రూమ్కి వెళ్ళి వెంటనే అక్కడే ఉన్న తన భర్త కార్తిక్తో, ఏవండి వీడు రోజు రోజుకి ఆ నర్సుమీరాకి మరీ దగ్గరైపోయి దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నాడని కోపంగా కార్తిక్తో అంటూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ మాత్రం, ఇప్పుడు ఏమైంది అవంతిక, ఎందుకు అంత కోపంగా మాట్లాడుతున్నావని అంటూ ఉంటే, అప్పుడు అవంతిక మాత్రం, ఇంకా ఏం కావాలండి, వాడు అహల్య కోసం తీసుకున్న గాజుల్ని ఇప్పుడు ఆ నర్సుమీరా చేతికిచ్చి శ్రావ్య కాపురం నిలబెట్టినందుకు కృతజ్ఞతగా ఈ బంగారు గాజుల్ని తీసుకోండి అని మీరాకి ఇస్తూ ఉన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదని అవంతిక కోపంగా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసినా ఆ నర్సుమీరాని మనం ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టలేం కదా అని కార్తీక్ అంటూ ఉంటే, అప్పుడు అవంతిక ఎందుకు ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ నర్సుమీరా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేయాలి అని అనుకుంటూ వెంటనే నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, నర్సుమీరా దగ్గర ఉన్న ఆ బంగారు గాజుల్ని ఈరోజు రాత్రి మీరు వెళ్ళి కొట్టేయండి అని కార్తిక్తో అంటూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ నేనా అంటుంటే, అవును మీరే, ఈరోజు రాత్రి ఆ మీర దగ్గర నుంచి ఆ బంగారు గాజుల్ని మనం కొట్టేసామనుకోండి, రేపు ఆ బంగారు గాజులు అదే కొట్టివేసిందని ఇంట్లో మనం రచ్చ చేద్దాం. అప్పుడు బంగారు గాజులు కొట్టేసిందని దాని మీద దొంగతనం నేరం మోపి దాన్ని ఇంట్లోంచి పంపించేద్దాం. అప్పుడు అది ఇంట్లోంచి చచ్చినట్టు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అవంతిక తన ప్లాన్ అంతా కార్తిక్తో చెప్తుంది. మరి అహల్య దగ్గర నుంచి కార్తీక్ వాళ్ళు బంగారు గాజుల్ని ఎలా కొట్టివేసి తన మీద దొంగతన నేరం మోపి ఇంట్లోంచి బయటికి పంపించాలన్న ప్రయత్నాన్ని అహల్య ఎలా ఎదుర్కొంటుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.